నమో వెంకటేశాయ. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. ఈరోజు మన కడప జిల్లాలో వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి పుష్పగిరి మఠం ఉంది. ఈ మఠం భారతదేశంలో కల్లా పురాతనమైనది. దానికి ఉన్నటువంటి ఆస్తులు ఎవరికీ లేవు. దేశమంతటా పుష్పగిరి మఠానికి చాలామంది భక్తులు మాన్యాలు ఇచ్చారు కొన్ని వందల సంవత్సరాల కిందటువంటి. అటువంటి పుష్పగిరి మఠంలో శివాలయం ఉంది. స్వామివారు శంకరాచార్యుల వారు 820 లోపు క్రీస్తుశకం 820 లోపు వారు ఇక్కడ సందర్శించి అక్కడ అమ్మవారి దగ్గర శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. ఆ పుష్పగిరి మఠం ఆనుకొని పెన్నా నది ఉంది. దానికి అటువైపు చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. వారే అక్కడ ప్రతిష్ఠించారనేది పెద్దలు చెప్తున్నారు. ఆ చెన్నకేశ్వర స్వామి వారు కూడా దాదాపు 6 అడుగుల విగ్రహం. ఆ స్వామివారికి భక్తులు వెళ్ళాలంటే ఈ నది దాటుకొని వెళ్ళాలి. ఈ నది దాటుకుని వెళ్ళాలంటే నదిలో దాదాపు జీవనది మాదిరి ఉంటుంది. ఆ నదిలో ఎప్పుడు సుడిగుండాలు ఉన్నాయి. చాలామంది పిల్లలు భక్తులు చాలామంది ఆ ఈతకు వెళ్ళినప్పుడు చనిపోయారు. ఇది మనం చూస్తున్నాం చిన్నప్పటి. దాని మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చేయడానికి ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సఫలీకృతం కాలేదు. కానీ ఈ లోపేమో మన భాగవత పౌరులు, చిన్నారులు, భక్తులు ప్రతి సంవత్సరం ఎంతోమంది చనిపోతున్నారు. ఆ దేవాలయానికి భక్తుల తాకిడి కూడా లేదు. పుష్పగిరి మఠంలో ఉన్నటువంటి శివాలయం కూడా తాకిడి లేదు. దీనికంతా ఆ తర్వాత కాజీపేట, కమలాపురము, వల్లూరు ఈ ఏరియాలకు కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం జరిగితే చాలా దగ్గర అవుతుంది, రవాణా సౌకర్యం పెరుగుతుంది. ఇది కూడా నేను ఆలోచించి మన గౌరవనీయులు కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుత్తా చైతన్య కృష్ణారెడ్డి గారిని కలవడం జరగడము, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వారు మేము కూడా రిప్రజెంటేషన్లు పెట్టాం, కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఏమన్నా ఇస్తే దానికి చేద్దామనే ఆలోచన వారికి కలిగింది. అదే స్ఫూర్తిగా మనం తీసుకుందాం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదన్నప్పుడు మన ప్రజల ప్రాణాలు పోతుంటే మనం చూస్తుంటామా? మనం కూడా చేయి కలుపుదాం. ఆ బ్రిడ్జి నిర్మాణానికి మన వంతు కృషి చేద్దాం. వాడి గౌరవనీయుల ఎమ్మెల్యేలు గారు, శాసనసభ్యులు గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కలుద్దాం. మన ఆంధ్రప్రదేశ్ సినిమా యాక్టర్లు పెద్ద వాళ్ళు ఉన్నారు. మన వంతు మనం సహకారం చేస్తే వాళ్ళు కూడా ఇస్తారనేది నా నమ్మకం. నేను ఎర్రగుంటలో ఇప్పటికీ ఇంత పెద్ద దేవస్థానం నిర్మించానంటే ప్రజల సంకల్పం, నా సంకల్పం, ప్రజల సహకారం. ఇప్పుడు ఇదే సహకారంతో మనం ముందుకెళ్ళాలని నా సంకల్పం. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, ప్రజల సొమ్ము ఒక్క పైసా కూడా పడకుండా ఆ బ్రిడ్జి నిర్మాణానికి మన వంతు కృషిగా చేద్దాం. నేనేం కోట్లు సంపాదించలేదు, స్వామివారి గుడి సంపాదించాను. కాబట్టి నా వంతు నేనుగా 5 లక్షలు ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి మనం అనుకుంటే ఏమైనా చేయొచ్చు. నాకు తెలిసిన సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, నాకు తెలిసినటువంటి స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలుద్దాం. కడపలో పెద్ద డాక్టర్లు ఉన్నారు, కర్నూలులో ఉన్నారు, రాయలసీమలో అన్ని దక్కలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పెద్ద బిజినెస్ మెన్లు ఉన్నారు. వీళ్ళందరినీ కలుద్దాం. వీలైనంత ప్రోగు చేద్దాం. ప్రజల ప్రాణాలు కాపాడడానికి మనమంతా సహకరిద్దామనేది నా ఆలోచన. నా వంతుగా నేను 5 లక్షలు ఇవ్వడానికి నేను సంసిద్ధన్నా. నేనేం ఆస్తి ఏం లేదు. మనిషి పోయిన తర్వాత మనం ఏం కొట్టి సంపాదించింది ఏం లేదు. కాబట్టి ఈ వీడియో చూసిన నా మిత్రులు, రాజకీయ నాయకులు,
ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన శాసనసభ్యులు గారు అందరూ, బిజినెస్ మెన్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ తమ వంతుగా ఈ వీడియోలో చూసిన తర్వాత నా సెల్ నెంబర్ ఇస్తాను, నా సెల్ నెంబర్ ఉంది మీ దగ్గర, మీ వంతు 1 lakh అబోవ్ ఇస్తే మన వంతు మనం తీసుకొని అందరినీ కలిసి ఆ బ్రిడ్జి నిర్మాణానికి ముందుకెళ్దామనేది నా ఆలోచన. రేపు 20వ తారీఖు పుష్పగిరి మఠాధిపతి స్వామివారిని కూడా రేపు కలుస్తున్నాను. వారికి కూడా ఈ విషయమే చెప్తాను. వారి సహకారం తీసుకుందాం, అందరి సహకారం తీసుకుందాం. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వానికి అండగా ఉండి మనం కూడా వాళ్ళ దగ్గర డబ్బులే ఉంటున్నారు, మనం ఏం చేయగలం? ప్రాణాలు పోతున్నాయి. 40-50 ఏళ్ళ నుండి మనం చూస్తున్నాం, అంతకుముందు మనకు తెలియదు. ప్రతి సంవత్సరం సుడిగుండాల పడి చనిపోతున్నారు పిల్లలు. ఇది నివారించాలంటే ఇది ఒకటే మార్గం, ఏదో ఒకటి చేయాలి. స్వామివారికి సాక్షిగా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి, ఎర్రగొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. మీరందరూ నాకు సహకరించి తమ తమ విరాళాలు ప్రకటించండి. ఒక్క పైసా నాకు వద్దు. ఎప్పుడైతే మనం రెడీ అవుతామో మన కమిటీ వాళ్ళు ఉన్నారు. డాక్టర్ శంకరెడ్డి గారు ఉన్నారు, ఆలయ కమిటీ వైస్ చైర్మన్. వెన్నపూస సుబ్బిరెడ్డి గారు థర్మల్ ఎంప్లాయీ లీడర్ ఉన్నారు, ఆయన కూడా వైస్ చైర్మన్. చేపాడు మండలం ఎల్ రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన జనరల్ సెక్రటరీ. ఒక ఉపాధ్యాయుడు ట్రెజరరు. ప్రతి మండలంలో ఒక ప్రెసిడెంట్ ఎన్నుకుందాం. మనం అందరం కలిసి ఈ బృహత్కర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి ప్రజల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనం ముందుకెళ్ళి ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలనేది నా ధ్యేయము. కావున ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి తమ విరాళాలు ప్రకటించి మన భావితరాల పిల్లలను కాపాడుకుందాం. ఆ చెన్నకేశ్వర స్వామి సాక్షిగా వారికి భక్తుల తాకిడి పెంచుదాం. కాబట్టి ఈ కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలారా సహకరించండి. ఆ బ్రిడ్జి నిర్మాణం ఏమవుతుంది చేద్దాం, సహకారం చేద్దాం, అందరం కలుద్దాం. బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ అయినంత వరకు ఈ ఉద్యమాన్ని చేపడదాం. కాబట్టి దీనికి అందరూ సహకరించాలని నా వంతుగా నేను 5 లక్షలు ఈరోజు స్వామివారి ముందర ప్రమాణం చేస్తున్నాను. మీరు కూడా మీకు తోచినంత విరాళం ప్రకటించండి. ఏ రోజు బ్రిడ్జి నిర్మాణానికి రెడీ అవుతుందో ఆ రోజే ఇవ్వండి, ఇప్పుడేమొద్దు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని గౌరవనీయులైన శాసనసభ్యులు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మీ వంతు మీరుగా కృషి చేసి మనం సినిమా యాక్టర్లు కలుద్దాం, అందరినీ కలుద్దాం, సిమెంట్ ఫ్యాక్టరీలు కలుద్దాం, స్టీల్ ఫ్యాక్టరీలు కలుద్దాం. అందరి సహకారం తీసుకుని బ్రిడ్జి నిర్మాణం చేపడదామని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమో వెంకటేశాయ.